హెచ్ఐవి ఇండివిజువల్తో ఉంటున్నప్పుడు జనరల్గా వాళ్ళు షేర్ చేసుకునే బెడ్స్తో కానీ, లేదంటే వాళ్ళు వాడే యుటెన్సిల్స్తో కానీ, లేదంటే వాళ్ళతో పాటు ఏమైనా గేమ్స్ ఆడుకున్నా కానీ, లేదంటే వాళ్ళతో ఏదైనా కో లివింగ్ అంటే రూమ్స్లో ఉంటున్నప్పుడు కానీ, సో వాళ్ళు వాడే సోప్స్ కానీ, బ్రషెస్ కానీ అట్లాంటి వాటి వల్ల హెచ్ఐవి డిసీజ్ అనేది ఒక హెల్దీ ఇండివిజువల్లో ట్రాన్స్మిట్ అవ్వదండి. అలాగే ఏదైనా మనం ఈ బార్బర్ షాప్స్కి వెళ్ళినప్పుడు సో ఆ వాడే వాళ్ళు సిజర్స్, నైఫ్స్ కానీ అట్లాంటి వాటితో కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ అండి. సో ఏదైనా వాళ్ళు ఒకవేళ బయట ఏదైనా గ్లాసెస్ కానీ, లేదంటే వాళ్ళు తాగే కూల్ డ్రింక్స్ కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఏదైనా వాళ్ళు ఒక హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ తెలియదు, ఏదో పొరపాటున ఏదో వాళ్ళు తాగిన టీ కప్పులో లేదంటే టీ గ్లాస్లో ఏదో మనం తాగాము, మాకు హెచ్ఐవి వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారండి. అలా కూడా ఏమి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదండి. సో దీంట్లో అలాగే కొంతమంది దోమకాటుతో కూడా హెచ్ఐవి అనేది వస్తుందా, సోకుతుందా అని అడుగుతుంటారు. అలా అనుకుంటే ఒకవేళ మస్కిటో బైట్ వలన ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అయితే ఈ పాటికి సగం ప్రపంచం అంతా హెచ్ఐవితో నిండిపోయి ఉండాల్సింది. సో ఇది మస్కిటోస్ ద్వారా కానీ, లేదంటే ఇన్సెక్ట్స్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా పురుగుల ద్వారా కానీ అలాంటి వాటితో కూడా ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి అనేది సోకదండి. ఎందుకంటే జనరల్గా అది మస్కిటో బోర్న్ డిసీజెస్ అంటే మస్కిటోస్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అంటే జనరల్గా ఈ మలేరియా అని, లేదంటే మనకి డెంగ్యూ డిసీజెస్ అని అలాంటివి ఉంటూ ఉంటాయి, ఫైలేరియాసిస్ అని. సో ఆ క్లాసిఫికేషన్లో వచ్చే డిసీజెసే కానీ ఈ హెచ్ఐవి దోమలు కుట్టడం వల్ల కానీ, లేదంటే ఏదైనా కీటకాలు కుట్టడం వల్ల కానీ, లేదంటే పురుగులు కుట్టడం వల్ల కానీ ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్మిట్ అవ్వదండి. లేదంటే ఒక XYZ ఇండివిజువల్స్లో తీసుకుంటే ఒక ముగ్గురు ఉంటే రూమ్లో ఒక అతనికి హెచ్ఐవి ఉంటే జనరల్గా మిగతా పర్సన్స్కి కూడా వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ హెచ్ఐవి డిసీజ్ అనేది వాళ్ళతో సహచర జీవనం కోలింగ్తో ఉంటున్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళతో పాటు బెడ్ షేర్ అంటే మామూలుగా మనం బ్లాంకెట్స్ కానీ ఇట్లా పక్కన పడుకున్నా కానీ హెచ్ఐవి అనేది ఈ హెల్దీ ఇండివిజువల్లో రాదండి.